హాయ్ హలో అండి. దేవీ నవరాత్రుల్లో ఆఖరి రోజైన శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారం అండి. ఈరోజు నైవేద్యం వచ్చేసి నువ్వులన్నము. ఈ నువ్వులన్నమే కాకుండా మనం ఇంతకుముందు చేసిన 10 నైవేద్యాలైన అన్ని రకాలుగా నైవేద్యాలైనా చేసి పెట్టుకోవచ్చు. లేదంటే పులిహోరలో ఇలా అన్నం తాలింపుల్లో వెరైటీగా కూడా చేసి పెట్టుకోవచ్చండి. చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, ఆవ పులిహోర, ఇలా నువ్వుల పులిహోర టైప్‌లా అంటే అలా పులుపు అనేది ఏది లేకుండా ఇలా రైస్ కూడా మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి మినపప్పు అలాగే శనగపప్పు వేసి వేయించుకోవాలి. మన అన్నం క్వాంటిటీని బట్టి తీసుకోవాలండి. నేను 2 స్పూన్లుగా తీసుకున్నాను. అవి కొంచెం దోరగా వేయించుకున్న తర్వాత కారానికి తగినట్టుగా ఒక 5, 6 ఎండుమిర్చిని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి వాటన్నిటిని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా నైవేద్యాలనే కాకుండా మన పిల్లలకి కూడా పెద్దలకైనా కూడా ఈ మనకి నువ్వులన్నం కాబట్టి మంచి ఐరన్, కాల్షియం లభిస్తుందండి. మనం నార్మల్ డేస్లో కూడా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. చాలా మంచిది. లేదంటే ఈ విధంగా మనం అన్నీ డ్రై రోస్ట్ చేసి పొడి కట్టుకుంటాం కదా, ఆ పొడిని కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. మనం అన్నంలో మొదటి ముద్ద కింద ఇది వేడివేడి అన్నంలో ఈ పొడిను కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా చాలా కమ్మగా ఉంటుంది. తర్వాత ఒక చిన్న బౌల్ నిండా అంటే ఒక 2-3 స్పూన్స్ వరకు నువ్వులను కూడా తీసుకొని డ్రై రోస్ట్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను. తర్వాత దీంట్లోకి పోపు కోసం నేను చిన్న పోపు కడాయి తీసుకున్నాను. దీంట్లో నేను డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకున్నానండి. అదే దాంట్లోకి ఇంకాస్త నూనెను యాడ్ చేసుకొని పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు వేసేసి ఈ విధంగా బాగా వేయించుకుంటున్నాను. దీంట్లోనే కాస్త కరివేపాకు కూడా వేసేసాను. ఇలా యాక్చువల్గా అయితే పోపు వేసుకోని అవసరం లేదు. పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే కొంచెం తినడానికి ఇష్టపడతారు. ఇంతకుముందు నేను చూపించి డ్రై రోస్ట్ చేసుకున్నవి ఆ పొడిని మాత్రం మనం స్టోర్ చేసుకున్నా మనకి 1 మంత్ వరకు నిల్వ ఉంటుందండి. ఏమీ పాడవదు. దాంట్లో ఏమీ యాడ్ చేసుకోలేదు కదా, జీలకర్ర అలాగే శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, నువ్వులు ఇవి మాత్రమే యాడ్ చేసుకొని వాటిని డ్రై రోస్ట్ చేసుకొని పొడి కట్టి పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పోపు అనేది మనం తినేటప్పుడు ఇలా రైస్లోకి కలుపుకుంటే చాలా బాగుంటుంది. సో ఈ పల్లీలు, పప్పులు ఇవన్నీ బాగా వేగిన తర్వాత కరివేపాకు అది కూడా కాస్త వేగినాక ఇంగువ వేసేసుకోవాలి. అది పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనం ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న దాంట్లో ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత మనకి ఆ పొడికి ఆ కారానికి తగినంతగా ఉప్పు అనేది వేసేసి ఒక్కసారి మళ్ళీ మిక్సీ పట్టేసుకొని ముందుగానే అన్నాన్ని వండి చల్లారబెట్టేసుకోవాలి. ఆ చల్లారిన అన్నంలోకి ఈ పొడినంతా వేసేసుకొని అన్నము ఈ పొడి బాగా కలిసేలాగా చేత్తోనే మంచిగా కలిపేసుకోవాలండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. మనకి నోరు అలా చేదుగా అనిపించినా ఎప్పుడైనా కొంచెం స్పైసీగా తినాలనిపించినా ఈ విధంగా రైస్ని ప్రిపేర్ చేసి తినొచ్చు. లేదు అంటే మనకి ఎటువంటి వెజిటేబుల్స్ లేకున్నా కూడా ఇలా ఫ్లేవర్డ్ రైస్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. మనం ఎలా అయితే మునగాకు పొడి చేసి పెట్టుకుంటామో అలాగే నువ్వుల పొడి కూడా, ఇంకా కారపొడి కూడా చేసుకుంటాం కదండి, పప్పుల కారపొడి అది కూడా చాలా బాగుంటుంది. సేమ్ ఇలానే మనం స్టోర్ చేసుకోవచ్చు. దీంట్లోకి నేను ముందుగానే డ్రై ఫ్రూట్స్ కూడా నేను వేంపి పెట్టేసుకున్నాను. ఆ వీడియో క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. సో వాటిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. నైవేద్యంగా చేస్తున్నాను కాబట్టి కొంచెం డ్రై ఫ్రూట్స్ నేతిలో వేయించుకొని పెట్టేసుకున్నాను. ఈ పోపును మాత్రం మొత్తం ఆయిల్లోనే చేశానండి. పోపును కూడా అంతా వేసేసి ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. అలానే ఇంతకుముందున్న వీడియోస్లలో కూడా నేను నైవేద్యాలు అనేవి పోస్ట్ చేశాను. ఒకవేళ మీకు ముందుగా ఏమైనా హెల్ప్ అవుతాయి అనుకుంటే ఒకసారి నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఛానల్ చెక్ చేస్తే మీకు నైవేద్యాల వీడియోలన్నీ కూడా కనిపిస్తాయి. అలానే మీకు ఈ వీడియోస్ అన్నీ కూడా నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. పైనున్న గంట సింబల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా తొందరగా తెలిసిపోతాయండి. అంతే, ఈ విధంగా అంతా మిక్స్ చేసేసుకొని నైవేద్యంగా బౌల్లోకి తీసేసుకోవడమేనండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ నువ్వులన్నము. మనకి ఇలా ఫ్లేవర్డ్ రైస్లు పిల్లలకి చేసి పెట్టిన లంచ్ బాక్స్లోకి చేసినా కూడా చాలా త్వరగా అయిపోతుంది. మనకి నైవేద్యంగా కూడా చాలా సింపుల్గా ఫాస్ట్గా కూడా అయిపోతుందండి. ఎటువంటి హడావిడి అనేది ఏం లేకుండా పూజ దగ్గర. ఒక్కసారి నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.